జీవో తెప్పించుకున్న తర్వాత వీళ్ళు కూడా అక్కడ భూములు కొన్నాక హ్మ్. జీవో వచ్చేసాక మానేశారు. హ్మ్. అంటే అదొక వ్యూహాత్మకం. హ్మ్. ఇక్కడ రఘురామకృష్ణరాజు ఏం చేయాలి? తిట్టొచ్చు నువ్వు. ఫీల్డ్‌లో తిరుగుతా, సంక్షేమ పథకాలన్నీ ఇప్పించుకుంటా, దగ్గరుండి, పని చేసుకుంటూ, చేస్తే బావుండేది. ఇతను ఎంపీ స్థాయి అంటే నేను దేవుడిని, ఎమ్మెల్యేలు నా కింద అనుచరులు అని ఫీల్ అయ్యాడు. ఏ ఎమ్మెల్యే అట్ట ఫీల్ అవ్వడు. హ్మ్. అది సమస్య. కానీ నిజంగా బీజేపీ అధిష్టానం దగ్గర రాజు గారికి పలుకుబడి లేదా? లేదంటే ఒక నరసాపురం ఎంపీగా ఎప్పుడు స్థానికంగా ఈ 4 ఏళ్లలో గూడా తన సొంత నియోజకవర్గంలో లేకుండా ఎప్పుడు ఢిల్లీలోనో అక్కడ ఇక్కడ ఉండాలి ఏ పార్టీ ఆయన్ని పట్టించుకోలేదా? మీకు ఒక లాజికల్ పాయింట్ ఉంటుందండి. గ్రౌండ్ సక్సెస్ అయినటువంటోడిని ఎవ్వడైనా బతిలాడి తీసుకుంటాడు. అవును. ఆయనకి ఆ సీటుకి గ్రౌండ్ సక్సెస్ కాలేదు గదా ఇతను. అదే అంటున్నాను. ఏం హ్మ్. సక్సెస్ అయ్యాడీయన? అంటే హ్మ్. ఇది ఎట్లా యాటిట్యూడ్ ఉంటదంటే నేనొక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక మేయర్ హ్మ్. విజయవాడకి మేయర్‌గా చేశారు. హ్మ్. తను వాస్తవంగా అప్పుడేంటి ప్రత్యక్ష ఎన్నికలు. హ్మ్. ప్రత్యక్ష ఎన్నికలంటే తెలిసిందే గదా! హ్మ్. డైరెక్ట్‌గా ఎన్నికల్లో గెలిచారప్పుడు. తీగల కృష్ణారెడ్డి, హ్మ్. 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 అనురాధ అవును. ఇట్లాంటోళ్ళు. అవును. వీళ్ళకి గ్రౌండ్ లెవెల్ కార్పొరేటర్లు సొంత పార్టీ కార్పొరేటర్లు ఎదురు తిరిగేవాళ్ళు. హుహు. హ్మ్. ఎందుకని? అధికారంలో వీళ్ళు లేరు. కాంగ్రెస్ ఉంది. అది. ఆ! అంటే కార్పొరేటర్ల సీట్లేమో కాంగ్రెస్‌కి ఎక్కువొచ్చినియి. హ్మ్. మేయర్‌లుగా వీళ్ళొచ్చారు. హ్మ్. ఈ అమ్మాయొచ్చింది. హ్మ్. పంచమతండ్రి ఆ! ఆమె.